Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలనమైన కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపిస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ కేటీఆర్ చెప్పారు. రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ కుప్పగోలింది అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ పాలనను తెలంగాణ ప్రజలు ఎప్పుడు వదిలించుకోవాలి అని చూస్తున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక ఈ రకంగా కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలనమైన కామెంట్స్ చేశారు. ఇక రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మరి దీని మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఈ సవాల్ని స్వీకరిస్తారా, ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇక కేటీఆర్ విసిరినటువంటి సవాల్ ఒకసారి చూద్దాం. కుకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లు అంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినావా, దమ్ముంటే చూపెట్టు. ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు. కానీ చెప్పుకుంటాడు నేను గుంపు మేస్త్రిని అని. గుంపు మేస్త్రి అంటే కడతాడా కూలగొడతాడా అమ్మ నాకు తెలియక అడుగుతా. గుంపు మేస్త్రి అంటే కట్టాలా, వీడెక్కడ గుంపు మేస్త్రి? ఉన్న ఇల్లు కూలగొట్టేటోడు, ఉన్న కొంపలు పూసుకునేటోడు గుంపు మేస్త్రి ఎట్లయితాడు? ఆలోచించండి. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, రేవంత్ రెడ్డి ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపించినా కానీ కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాల్ విసిరారు. ఇక ఈ సవాల్ మీద స్పందించే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి? అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దీనిపైన మరి స్పందిస్తారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఆయన కొంత తీవ్ర స్థాయిలో ఈ రోజు ఏదైతే కుకట్పల్లికి సంబంధించి కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యేలు అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో భాగంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేను ఏదైతే ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి నువ్వు ఒక్క ఇల్లైనా, అంటే హైదరాబాద్ నగరంలో ఒక్క ఇల్లైనా కట్టినట్టు నిరూపిస్తే ఖచ్చితంగా నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటూ కూడా ఆయన సవాల్ విసిరిన పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు ఒక్కటి కట్టకపోగా ఉన్న ఇల్లులను కూలుస్తున్నాడు. హైడ్రా పేరుతో, మూసీ నది సుందరీకరణ పేరుతో ఇల్లులన్నింటినీ కూడా కూలుస్తున్నారంటూ కూడా ధ్వజమెత్తిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే గతంలో ఆ బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లో 1,00,000 బెడ్రూమ్లు మేము కట్టించాము, సో దానికి నిదర్శనం కూడా అంటూ ఆయన మరి కేటీఆర్ చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మేము గతంలో 1,00,000 ఇల్లులు కడితే హైదరాబాద్ లో, ఇప్పుడు మీరు భిన్నంగా ఆ 1,00,000 ఇల్లును కూల్చే పని పెట్టారా? అంటే మూసీ సుందరీకరణ కావచ్చు, హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, వీటన్నిటినీ కూడా కూలుస్తున్నారు అంటూ కూడా మరి ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. అయితే గతంలో కూడా తెలంగాణ రాకముందు ఏదైతే కరెంటు కోతలు, నీటి కోతలు ఇవన్నీ ఉన్నాయి, వచ్చిన తర్వాత మేము కొన్ని రోజుల్లోనే 24 గంటల కరెంటు ఇచ్చాము, 24 గంటల నీటిని ఇచ్చాము హైదరాబాద్ కు. ఆ ఘనత ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది అంటూ కూడా ఆయన గుర్తు చేసిన పరిస్థితి. దాంతో పాటు ఇటు హైదరాబాదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఇల్లుల స్థలాలు కావచ్చు, అలాగే ఫ్యాక్టరీలకు సంబంధించిన స్థలాలు కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ మొత్తం కూడా ఊహించిన స్థాయిలో అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కేవలం ఈ 2.5-3 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ ఎంత నష్టపోయిందో అందరూ కళ్ళారా చూస్తా ఉన్నారు. ఒకవైపు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు గాని, కాంట్రాక్టర్లు పనిచేసే వాళ్ళు గాని, మొత్తం మేస్త్రీలు గాని అందరూ కూడా ఆ రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు అందరూ కూడా మరి బోరున ఏడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొందరైతే మరి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ తుగ్లక్ పాలన వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జీరోకు పడిపోయిందంటూ కూడా మరి ఆయన విమర్శలు చేశారు. దాంతో పాటు ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగానే అన్నిటిపైన చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి కొన్ని ఏవైతే ప్రజల వ్యతిరేక చర్యలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఫోకస్ చేసి అభివృద్ధి పదంలో తీసుకెళ్తామంటూ కూడా మరి ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా 2 విషయాలపైన ఆయన కొంత ధ్వజమెత్తారు. ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు,
అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు, ఈ 3 అంశాల పైన ఏ అంశం పైన అయినా నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీయా అంటూ కూడా ఆయన సవాల్ విసిన పరిస్థితి కనబడతా ఉంది. హైదరాబాద్ పేరుతో మొత్తం రియల్ ఎస్టేట్ కూలిపోయింది, మొత్తం హైదరాబాద్ కు చెడ్డ పేరు వచ్చిందంటూ కూడా ఆయన విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. అదే రైట్ సత్యస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. మరి ఈ సవాల్ని రేవంత్ రెడ్డి స్వీకరిస్తారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇందిరమ్మ ఇల్లు అయినా కట్టారా? ఒకవేళ కనుక ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు రేవంత్ రెడ్డి చూపిస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కేటీఆర్ ఒక సంచలనమైన సవాల్ విసిరారు. మరి దీని మీద రేవంత్ రెడ్డి స్పందిస్తారా? ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే గనక ఎప్పుడు కూడా తన మీద వచ్చినటువంటి వాటికి కూడా కరెక్ట్ గా కూడా రేవంత్ రెడ్డి సమయం వచ్చినప్పుడు తాను మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటిది ఇప్పుడు కేటీఆర్ ఒక తీవ్రమైన విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందంటూ వ్యాఖ్యానించారు. ఇక త్వరలోనే భూముల రేట్లు పెరిగే విధంగా కూడా మేము చర్యలు తీసుకోబోతున్నామంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అంటే మళ్ళా ఒకసారి భూముల రేట్లను రివ్యూ చేసి పెంచబోతోంది గవర్నమెంట్. మరొక వైపు చూస్తే ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫ్యూచర్ సిటీని మేము నిర్మిస్తాము. కేటీఆర్ ఇటు బీఆర్ఎస్ నేతలకు ఫ్యూచరే లేదు, మీరు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడతారా అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ఎప్పుడైనా ఫ్యూచర్ సిటీ మీద కామెంట్స్ చేసినప్పుడు ఎండగడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇంకా రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రజలు వదిలించుకోవాలని చూస్తున్నారు అంటూ కేటీఆర్ చేసినటువంటి ఈ తీవ్రమైన విమర్శల మీద మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి కౌంటర్లు వస్తాయి? ఈ సవాల్ను రేవంత్ రెడ్డి స్వీకరిస్తారా? ఇక ఒక 24 hours లో దీని మీద ఎటువంటి స్పందనలు వస్తాయని అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.